హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దేవిక గారిపట్టి ఛానల్. ఈరోజు మనము తోటకూర సీడ్స్ ఇంట్లోనే ఎలా కలెక్ట్ చేసుకోవచ్చో చూసేద్దాం. హౌ టు సేవ్ తోటకూర సీడ్స్ ఎట్ హోమ్. చాలా ఈజీగా ఎలా తీసుకోవాలో మనం చూసేద్దాం. ఇలా తోటకూర ఉంటాయి కదండి, స్టెమ్స్, ఆకులన్నీ అయిపోయిన తర్వాత, ఈల్డింగ్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇలా వస్తాయి కదా విత్తనాలు. మీకు ఐడియా ఉందా? ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పచ్చివి ఇలాంటి స్టెమ్స్ అన్నీ వస్తాయి కదా. సో ఇలాంటి స్టెమ్స్ అన్నీ మనకి అవన్నీ ఆకులు ఈల్డింగ్ అంతా అయిపోయింది అన్నప్పుడు మనము ఇవన్నీ కలెక్ట్ చేసుకుని కోసుకుని నీట్గా పెట్టుకుని ఎండబెట్టుకుంటే మనకి ఈ విత్తనాల సేకరణ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి స్టెమ్స్ అన్నమాట. మరీ బేబీగా ఉన్నప్పుడు కాకుండా ఇలా వన్స్ ఈల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలాంటి స్టెమ్స్ అన్నీ తీసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటివి అన్నమాట. సో మనకి అక్కడ మధ్యలో ఉన్నవి చూసారా, అందులో మనకి విత్తనాలు అనేవి ఉంటాయి. సో మనం చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా విత్తనాలు తీసుకోవచ్చో చూసేద్దాం. సో తీసుకున్నాం కదండి, ఇలాంటివన్నీ స్టెమ్స్ అన్నీ తీసుకుని బాగా ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత మనకి ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. సో దాన్ని నలిపితే ఇలా మనకి సీడ్స్ అనేవి బయటకు కనిపిస్తాయి. సో ఆ స్టెమ్స్ ఈల్డింగ్ అన్నీ అయిపోయిన తర్వాత కట్ చేసుకుని ఎండలో పెట్టుకుంటే మనకి ఈ విధంగా రెడీ అవుతాయి. ఇలా రెడీ అయిన దాన్ని, ఆ స్టెమ్స్ ఉన్నాయి కదా అవన్నీ తీసేసి ఓన్లీ ఆ ఫ్లవర్స్ ఉండేలా చూసుకోండి. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ స్టెమ్ని తీసేయండి. ఆ పుల్లలన్నీ తీసేయండి. ఆ పుల్లలు తీసేసిన తర్వాత పువ్వులు అనేవి ఉంటాయి కదా మనకి, దాంట్లో మనకి సీడ్స్ ఉంటాయన్నమాట. సో దీన్ని బాగా హ్యాండ్స్తో బాగా అలా చేసుకోవడం వల్ల మనకి ఆ విత్తనాలన్నీ బయటకు వచ్చేసి ఆ ఫ్లవర్ పై లేయర్ ఉంటుంది కదా, అది అనేది సెపరేట్ అయిపోతుంది మనకి ఈజీగా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చూసారా, అడుగున మనకి సీడ్స్ అన్నీ వచ్చేసాయి. సో అలా 1 minute బాగా దాన్ని మెత్తగా అలా మెదిపిన తర్వాత మనకి ఆ పైన లేయర్ ఉంటుంది కదా, ఆ ఫ్లవర్స్కి అదంతా వచ్చేస్తుంది. మనకి సీడ్స్ అన్నీ అడుగున వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆ లేయర్లో అసలు మనకి సీడ్స్ అనేవి లేవు, అన్నీ అడుగుకు వచ్చేసాయి అన్నమాట. సో అలా పై లేయర్, ఫ్లవర్కున్న పై లేయర్ అంతా తీసేద్దాం. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తీసేసుకోండి. ఆ వేస్ట్ అంతా ఒక్కసారి ఇలా అనుకుంటూ తీసుకుంటూ ఆ పై లేయర్ వేస్ట్ని తీసుకోండి. చూసారా, అందులో ఏమీ లేవు, అదంతా మనం వేస్ట్ అంతా పక్కన పెట్టేద్దాం. సో ఇలా ప్రతి పై లేయరు బయటికి వచ్చేసేలాగా మనము లైట్గా ఊదినా సరే మనకి ఆ చెత్త వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. మనకి వచ్చేసి సీడ్స్ అనేవి కొంచెం వెయిట్ ఉంటాయి కదండి కంపేర్ టు దిస్ వేస్ట్. సో అందుకని అవన్నీ అడుగున ఉండిపోతాయి అన్నమాట, మీరు అబ్జర్వ్ చేస్తుంటే. సో పై లేయర్ అంతా తీసేసుకుందాం. సో ఇలా ఈ వేస్ట్ అంతా పక్కన పడేసుకోండి. సో ఇలా మనకి చాలా ఎక్కువ స్టెమ్స్ నుంచి కలెక్ట్ చేసుకుంటే మనకి లార్జ్ క్వాంటిటీలో సీడ్స్ అనేవి వస్తాయన్నమాట. వన్స్ మీకు ఈల్డింగ్ అయిపోయిన తర్వాత మనకి ఆ స్టెమ్స్ నుండి ఆ ఫ్లవర్ సీడ్స్ వస్తాయి. సో అలాంటి వాటిని మనము బయట పడేయకుండా కట్ చేసుకుని ఎండబెట్టుకుని ఇలా సీడ్స్ తీసుకుని ఇంట్లోనే మనము మంచి సీడ్స్ని అనేది కలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇంట్లోనే ఈజీగా గ్రో చేసేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఆ పై వేస్ట్ ఏది లేకుండా నీట్గా క్లీన్ చేసుకోండి. సో చూసారా, చాలా ఈజీ అండి. జస్ట్ కట్ చేసుకోవడం, ఎండలో పెట్టుకోవడం, క్లీనింగ్ అనేది ఒక 10 minutes ప్రాసెస్ అంతే.
చూస్తున్నారు కదా మనకి ఎన్ని విత్తనాలు, అండ్ మన ఓన్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటుంది. సో వాళ్ళు ఎలాంటి విత్తనాలు ఇస్తున్నారు, స్టోర్కి వెళ్తే అన్న ఇబ్బంది ఏమీ ఉండదు. మనమే ఈజీగా ఇంట్లో ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా. సో మనం ఎంత వేస్ట్ నుంచి ఎంత నీట్గా చేసాం చూడండి, చూసారా? ఇలా ఈ విధంగా చేసినవి కావాలంటే మీరు జస్ట్ ఒక 1 అవర్ మళ్ళీ సన్లైట్లో పెట్టుకుని దీన్ని ఒక సీసాలో వేసుకుని స్టోర్ చేసుకుని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ మొక్కలు వేసుకోవచ్చు అనమాట. మనకి ఈజీగా గ్రో అవుతుంది ఇంట్లో ఈ తోటకూర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.